పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో ముందస్తు మైండ్ గేమ్, సీట్ల లెక్కలపై అప్పుడే హీటెక్కుతున్న రాజకీయం. కేటీఆర్ 78 సీట్ల ప్రకటన వెనుక అసలు వ్యూహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 117 స్థానాల సవాల్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో ప్రధాన పార్టీలు. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ముందస్తు వ్యూహాలు, మైండ్ గేమ్లతో అత్యంత వేగంగా హీటెక్కుతున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం అప్పుడే భవిష్యత్తు సీట్ల లెక్కలపై సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరలేపాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి 78 స్థానాలు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఈ విషయం తేలిందంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఒక పెద్ద బాంబు పేల్చారు. దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం రైతు ఆశీర్వాద సభ సాక్షిగా అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని తీరుతుందని, కావాలంటే రాసి పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. ఇద్దరు కీలక నేతల ప్రకటన వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు, క్షేత్రస్థాయి శ్రేణిలో భరోసా నింపే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాల్గొవడం, అలాగే కీలక నేతలు వరుసగా పార్టీ వీడుతుండటంతో ప్రతిపక్ష పార్టీ శ్రేణులు కొంత అయోమయంలో పడ్డాయి. ఇలాంటి తరుణంలో పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ధైర్యం కల్పించడం నాయకత్వానికి అత్యంత అవసరంగా మారింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలంలో కొంత సమయం ముగిసేసరికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వ అంతర్గత సర్వేల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తామే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని గులాబీ దళం ప్రచారం చేస్తుంది. ప్రజలు మళ్లీ పాత నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పార్టీ ఫిరాయింపులకు బ్రేక్ వేయడంతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలన్నదే వారి ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 182కు పెరుగుతుందంటూ అంచనా వేస్తూ అందులో కాంగ్రెస్ 117 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు సర్వేల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆయన ఈ మైండ్ గేమ్ను ఎంచుకున్నారు. 6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదల వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజాదరణ తమకే ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. 36 నెలల ముందే ఫలితాలను ఊహిస్తున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యానం పాలనాపరమైన లోపాలపై వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ మార్పుపై ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకోకుండా తమ ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్లు కొనసాగుతుందనే బలమైన సందేశాన్ని కాంగ్రెస్ శ్రేణులకు పంపడమే రేవంత్ లక్ష్యం. సాధారణంగా ప్రభుత్వాలు మారిన కొత్తలో ఆశించిన స్థాయిలో హామీలు అమలు కానప్పుడు కొంతవరకు ప్రజా వ్యతిరేకత రావడం సహజం. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రైతు బంధు నిధుల ఆలస్యం వంటి అంశాలపై కాంగ్రెస్ను ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ప్రతిపక్షం మళ్లీ పుంజుకొని 78 సీట్లు సాధించేంత వాతావరణం ఉందా లేదా అధికార పక్షం అంచనా వేస్తున్నట్లు 117 సీట్లు వస్తాయా అనేది కేవలం ఊహాజనితమే అవుతుంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇతర పార్టీల అధినేతలు మాత్రం తమ పార్టీలకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో ఉంచడానికి ఈ మైండ్ గేమ్ను సునిశ్చితంగా వాడుకుంటున్నారు. ఈ రాజకీయ సమరాన్ని గమనిస్తే తెలంగాణలో పట్టుకోల్పోకూడదనే కాంగ్రెస్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి భారత రాష్ట్ర సమితి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ప్రతిపక్షం చేసిన ప్రకటన పార్టీ ఉనికిని కాపాడుకునే రక్షణ వ్యూహంగా కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన తామే సుప్రీంని నిరూపించుకునే అగ్రెసివ్ అటాక్గా పొలిటిక్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇద్దరు నేతలు అప్పుడే ప్రారంభించిన ఈ ముందస్తు సర్వేల యుద్ధం రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయం. పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని అధికార పక్షం ధీమాగా ఉంటే, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజలు తమ వైపు తిరుగుతారని విపక్షం ఆశిస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సీట్ల లెక్కలపై ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చలు, వాదనలు, ప్రతివాదనలు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ మైండ్ గేమ్ ఏ తారాస్థాయికి చేరుకుంటుందో కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ పాలిటిక్స్ ఈ అంకెల చుట్టూనే తిరుగుతున్నాయి. అంతిమంగా ఓటరు దేవుడు ఎవరి వైపు ఉన్నాడనేదే కాలమే నిర్ణయిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.